హాయ్ హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్ అండ్ జనరల్ టాక్స్. ఈరోజు వీడియోలో సారనాథ్ విశేషాలు చెప్పుకుందాం. సారనాథ్కు వెళ్ళటానికి ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ 800 తీసుకుంటారు నలుగురికి. సైకిల్ స్వామి ఆశ్రమం ఆంధ్ర ఆశ్రమం నుండి 40 నిమిషాలు పడుతుంది. కాశీలో 2 రోజులు స్టే చేసేవాళ్ళు తప్పనిసరిగా సారనాథ్ వెళ్ళటానికి ప్రయత్నించండి. సారనాథ్ని చూసి రావడానికి హాఫ్ డే ఈజీగా పడుతుంది. టైం ఉంటే 1 డే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సారనాథ్కి 10 మినిట్స్ దూరంలోనే నమో ఘాట్ ఉంటుంది. ఇది కూడా చూడండి. సారనాథ్ యొక్క చరిత్ర గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలంటే ఒక 10 వీడియోలు కూడా సరిపోవండి. ఒక విధంగా చూస్తే కాశీ పట్టణానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఈ సారనాథ్కి అంతే ప్రాముఖ్యత ఉన్నది. కాశీనగరంలో కలిగే అనుభూతి ఒక రకమైతే ఈ సారనాథ్ సందర్శించేటప్పుడు కలిగే అనుభూతి మరొక విధంగా ఉంటుంది. భారతీయుడైన ప్రతివాడు మన దేశ చరిత్ర సంస్కృతి ఎంత ఉన్నతంగా ఉండేవో తెలియజెప్పే స్థలాలు ఈ వారణాసి సారనాథ్ పట్టణాలు. ప్రస్తుతం సారనాథ్ దర్శనం కాశీ యాత్రలో ఒక భాగంగా ఉన్నప్పటికీ నిజానికి ఈ సారనాథ్ ఒకప్పుడు కాశీతో సంబంధం లేని వేరే ప్రదేశం. బుద్ధుడి కాలంలో ఈ ప్రదేశాన్ని ఋషిపట్నం, ఇసీపట్నం, మృగదవ అనే పేర్లతో పిలిచేవారు. సారనాథ్లో ప్రస్తుతం బౌద్ధ స్తూపాలు ఉన్న ప్రదేశానికి సుమారు 1 కిలోమీటర్ దూరంగా సారంగనాథుడు అనే శివాలయం ఉంది. ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నా చూడండి. అలా సారంగనాథ్ అని పిలువబడే ఈ ప్రదేశం రాను రాను సారనాథ్ అయ్యింది. బౌద్ధ మతస్థులకు అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా అందులో 4 క్షేత్రాలు అత్యంత పవిత్రమైనవి. మొదటిది బుద్ధుని జన్మస్థలమైన లుంబిని వనం. ఇది కపిలవస్తుకి 10 మైళ్ళ దూరంలో ఉంటుంది. రెండవది బుద్ధుడు జ్ఞానం సంపాదించిన బుద్ధగయ. మూడవది ఈ సారనాథ్. సిద్ధార్థుడు జ్ఞానం పొందిన తర్వాత గౌతమ బుద్ధుడై తన మొట్టమొదటి ప్రవచనం ఈ సారనాథ్లోనే చేశాడు. చివరకు ఆయన తన 80వ ఏట వైశాలి దగ్గర ఉన్న బేలువనంలో తనువు చాలించాడు. బుద్ధ గయలోని బోధివృక్షం కింద కూర్చుని తపస్సు చేసిన బుద్ధుడు మనిషి యొక్క జీవిత పరమార్థం ఏమిటి అనే జ్ఞానం సంపాదించాడు. అయితే తను తెలుసుకున్న ఈ సూత్రాన్ని నలుగురికి తెలియజెప్పాలనే తపనతో బయలుదేరి కాశీకి దూరంగా అడవిలో ఉన్న ఈ సారనాథ్కు చేరుకున్నాడు. ఇక్కడ ఇంతకు ముందు ఆయనతో పాటు కొంతకాలం తపస్సు చేసిన సహచరులు 5 కలిశారు. కౌడింగ, వాష్బ, భద్రిక, మహానామ, అశ్వజిత్ అనే ఈ 5 తను తెలుసుకున్న జ్ఞాన సూత్రాల్ని బోధించాడు. ఇక్కడ మీకు ఇమేజ్లో చూపిస్తున్నా చూడండి. ఆ 5 వీరే. ధర్మచక్ర ప్రవర్తన సూత్రములు అని పిలువబడే ఈ సూత్రాలు బౌద్ధ మత సారాంశం అంతా నింపుకొని ఆ మత ధర్మానికి ఆచరణకి మౌలిక సూత్రాలయ్యాయి. అప్పటి నుండి ఈ సారనాథ్ బౌద్ధ మతస్థులకు పవిత్ర స్థలం అయింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న బుద్ధుని విగ్రహం పక్కన కింద చిన్న గేటు ఉంటుంది. అందులో బుద్ధుని గోళ్ళు వెంట్రుకలు ఉన్నాయంట. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున తీసి పూజ చేసి మరలా అందులో పెడతారట. అంతేకాకుండా బుద్ధుడు రోజు స్నానం చేసే కొలను, దాని పక్కనే ఆయన తన భిక్షాపాత్ర శుభ్రం చేసుకుంటూ ఉండిన కొలను ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయంటే సారంగనాథ ఆలయం పక్కనే ఉన్నాయి. ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఈ కొలను మీదగానే వెళ్ళాలి. ఇదేనండి ఆ కొలను. ఇక్కడ ఫొటోస్ తీసుకోవటానికి ఈ వ్యూ చాలా బాగుంటుంది. సారనాథ్ ఆలయాలను చూడటానికి మనం ఆటో దిగిన వెంటనే గైడ్ వస్తాడు. అతను మనల్ని అన్నింటినీ చూపిస్తాడు. అవన్నీ చూసుకొని మనం ఆటో దగ్గరికి రావాలి. దీనికి గాను గైడ్కు 200 ఇవ్వాలి. మీరు మాట్లాడుకునేటప్పుడు అడగండి, నిదానంగా చూయించాలి, హడావుడి చేయకూడదు అని. లేదంటే హడావుడి చేస్తారు, సరిగ్గా చూయించరు. వాళ్ళకి తెలుగు రాదండి, మన ఆటో డ్రైవర్కి చెప్పండి ఇలాగని అతను గైడ్కి చెప్తాడు, హిందీ రాకపోతే. ఇక్కడ ఎందుకు అలా చెప్పాలంటే మనం వెళ్ళిన టైంలో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుందండి. అలా ఉందనుకోండి హడావుడిగా చూపించి వేరొక టూరిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఎంతమందికి చూపిస్తే అంత అమౌంట్ వస్తాయి కాబట్టి ఎవరి గోల వాళ్ళది. అసలు మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను, మనకి గైడ్ అవసరమే ఉండదండి. నిజమేనండి. ఎందుకంటేనండి ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే తగినంత సమాచారం ఉండదు కాబట్టి గైడ్ల అవసరం ఉంటుంది. ఇప్పుడు అలా కాదు కదండి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇన్ఫర్మేషన్ గేదర్ చేసుకొనే మనం వెళ్తాం కాబట్టి గైడ్ లేకుండానే చూడవచ్చు. మిగతా యాత్రికులు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళటమేనండి. అన్నీ దగ్గరలోనే ఉంటాయి. ఎలాగో సారంగనాథుని ఆలయానికి మన ఆటో డ్రైవరే తీసుకువెళ్తాడు. గైడ్ మనకు 3 ఆలయాలను మాత్రమే చూపిస్తాడు. అవి అన్నీ పక్కనే ఉంటాయి. నేనైతే అవసరం లేదనే చెప్తానండి. ఇక్కడ నేను మా గైడ్ని అరిశానండి. హడావుడి చేస్తూ జల్దీ అంటున్నాడండి. 200 చేతిలో పెట్టి మాకు అవసరం లేదులే నువ్వు వెళ్ళు అని పంపించాను. మనము అంత దూరం వెళ్ళేది ఎందుకండి, అన్నీ చూడటానికే కదా. అతను వెళ్ళాక అన్నీ ప్రశాంతంగా చూసుకున్నాము. మీకు వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సారనాథ్లో మొదట చూడవలసిన టెంపుల్ వాట్ తాయి టెంపుల్. ఇక్కడ బుద్ధుడి విగ్రహం 80 ఫీట్స్ ఉంటుంది. 80 ఫీట్స్ ఎందుకంటే బుద్ధుడు 80 సంవత్సరాలు జీవించాడు కదా, దానికి నిదర్శనంగా అండి. 9 ఇంచెస్ ఎందుకంటే తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాడు కాబట్టి
80 ఫీట్స్ 9 ఇంచెస్ ఉంటుందని గైడ్ చెప్తున్నారు. ఇక్కడ చాలా స్తూపాలు ఉంటాయి కానీ ముఖ్యంగా ధర్మరాజుకి స్తూప బాగుంటుందండి, అది చూడండి. అక్కడ నుంచి ముల్ఘండఘాట్ విహార్, ఈ ఆలయం చాలా బాగుంటుంది. కొంచెం చర్చి లాగా ఉంటుందండి. ఈ ఆలయం వచ్చి విరాళాలతో నడపబడుతుందంట. బుద్ధుని విగ్రహం ఇక్కడ గోల్డెన్ స్టాట్యూలో ఉంటుంది. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలా హారతి ఇస్తారో అలాగే ఇక్కడ హారతి కాదండి, ఒక ప్లేట్లో ఏవో ఉన్నాయి, వాటి మీద గోల్డెన్ కలర్ క్లాత్ కప్పి ఎక్కడి నుండో ఆ ప్లేట్ను ఇద్దరు పట్టుకొని వస్తుంటే అందరూ ఎదురు వెళ్ళి కళ్ళకద్దుకుంటున్నారు. అదేంటో అర్థం కాలేదు కానీ మాకు జైన సాంప్రదాయం అయి ఉంటుందిలే అనుకున్నాము. ఒక విధంగా చెప్పాలంటేనండి, సారనాథ్లోని ఆలయాలన్నీ బుద్ధుడివే ఉంటాయి కనుక వాటినన్నింటినీ దర్శించుకుంటాం కానీ నిజానికి వాటి పేర్లు కూడా నోరు తిరగవండి మనకి. ఇక్కడ ఆలయాల్లోకి ఫోన్స్ తీసుకెళ్ళవచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చండి. ఈ ఆలయానికి కుడివైపున బుద్ధుడు తాను తెలుసుకున్న జ్ఞాన సూత్రాలను 5 సహచరులకు బోధించాడు కదా, ఆ బోధి వృక్షం ఉంటుంది. ఇక్కడ మీకు ఇమేజ్లో చూపిస్తున్నా చూడండి. ఈ చెట్టు ఆకులను చెట్టు నుండి రాలేటప్పుడు కింద పడకుండా పట్టుకున్న ఆకులను చదువుకునే పిల్లలు బుక్స్లో పెట్టుకుంటారంట. బుక్స్లోనైనా పెట్టుకోవచ్చు, లేదా బ్యాగుల్లో జామెట్రీ బాక్సులు ఉంటాయి కదండి, అందులో ఎక్కడైనా కానీ చదువుకునే పిల్లల దగ్గర పెట్టుకుంటే జ్ఞానం పొందుతారంట. ఈ ఆకుల కలెక్షన్ మాత్రం భలే సరదాగా ఉంటుందండి. నేల మీద పడకుండా ఆకులను గాలిలో ఉన్నప్పుడే పట్టుకోవాలి. పెద్దవాళ్ళం కూడా పిల్లలైపోతామండి, వాటిని పట్టుకునే పనిలో పడిపోతామండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలండి. మనం ఏ ట్రిప్కైనా వెళ్తుంటే మనము ఫ్రెండ్స్, నైబర్సు, రిలేటివ్సు, అంటే కొంచెం దగ్గర వాళ్ళు, మాకేమైనా అక్కడ నుండి తీసుకురండి అంటారు కదా, అవి ఇవి కాకుండా ఈ బౌద్ధ వృక్షం ఆకులు ఇవ్వండి అందరికీ. అందరి ఇళ్లలోనూ చదువుకునే పిల్లలు ఉంటారు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మేమైతే ఒక 100 ఆకులు కలెక్ట్ చేసామండి. మా పిల్లలు క్లాస్లో పిల్లలందరికీ ఇచ్చారంటండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ ఆ బౌద్ధ వృక్షం చుట్టూ టిబేటియన్ బుద్ధిస్ట్ ప్రేయర్ వీల్స్ ఉంటాయి. వాటి మీద మంత్రాలు రాసి ఉంటాయి. వాటిని క్లాక్ వైజ్ తిప్పాలి. అలా తిప్పటం వల్ల చదివినట్లే అంటండి వాటిని, ఆ మంత్రాలని. అలా చేయటం వల్ల మనలోని నెగిటివ్ అంతా పోతుందంట. ఇక్కడ వీడియోలో చూడండి. ఈ ఆలయం దగ్గర షాపింగ్ చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటేనండి, షాపింగ్ అంటే సారనాథ్, సారనాథ్ అంటే షాపింగు. ఎంత మైమరిచిపోతామంటేనండి, ఫొటోస్ తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఒక్క పిక్ కూడా తీయలేదండి మేము ఇక్కడ. అంత లీనమైపోయాము, షాపింగ్ చేసాము. కొనకపోయినా కూడా విండో షాపింగ్ అయినా చేయొచ్చండి, అంత చాలా బాగుంటాయి. బుద్ధుని విగ్రహాలు ఉంటాయండి, హస్తకళలు అంటారు కదా, చేతితో అల్లిన డెకరేషన్ ఐటమ్స్ ఇవి ఇక్కడ బాగుంటాయి. ఏనుగుల బొమ్మలు, పింగాణివి, మార్బల్వి, శివలింగాలు, తామ్ర శివలింగాలు కూడా ఉంటాయండి. బార్గెనింగ్ చేసే వాళ్ళకు మాత్రం ఇక్కడ పండగే పండగండి. మేము ఇక్కడ దేవుడి మందిరంలోకి ఏనుగులు తీసుకున్నాము. 2 కలిపి 150 రూపాయలండి మార్బల్వి. కాశీ సిరీస్ లాస్ట్ వీడియోలో మేము చేసిన షాపింగ్ మొత్తం చూపిస్తానండి. అక్కడ నుండి మా ఆటో డ్రైవరు జపనీస్ టెంపుల్కు తీసుకువెళ్ళాడు. ఇక్కడ బుద్ధుడు సైన భంగిమలో ఉంటాడు, వీడియోలో చూడండి. ఈ ఆలయ ప్రాంగణంలో దారికి అటువైపు ఇటువైపు చెట్లుకి డెకరేషన్ చాలా బాగా చేసుంటాయి. దూరం నుండి చూస్తుంటే భలే డెకరేషన్ చేశారే అనుకున్నాం. దగ్గరికి వెళ్ళి చూస్తే అంటే అలంకరణ బాగానే ఉందండి, కానీ వేటితో చేశారంటేనండి, ఇక్కడ మీరు కూడా చూడండి వీడియోలో, ప్లాస్టిక్ కవర్లతో చేశారు. చాలా బాగా చేశారు అనుకున్నాము. ఇంకా ఇక్కడ దబ్బకాయ చెట్లు ఉన్నాయండి. చెట్టు నిండా కాయలేనండి, వాటిని అసలు తాకనివ్వరండి, ఏ చెట్లని తాకనివ్వరు మనల్ని. సారనాథ్ వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. వీడియోలో మీరు కూడా వీక్షించండి ఈ ఆలయాన్ని. ఇక ఇక్కడ నుండి యాక్చువల్గా మేము నమో ఘాట్కు వెళ్ళాలండి. 10 నిమిషాల దూరంలోనే ఉంటుంది. కానీ మా ఆటో డ్రైవరు మమ్మల్ని శారీ షాపింగ్కు తీసుకువెళ్ళాడు. మాకు ముందు చెప్పలేదు. అంటే నేను ఫస్ట్ డేనే అతనికి చెప్పాను, మేము వెళ్ళేలోపు శారీస్ తీసుకోవాలి, మంచి షాపుకు తీసుకువెళ్ళు, నాకు బార్గెనింగ్ చేయటం రాదు, ఒరిజినల్ బెనారస్ పట్టు ఉండేవి కావాలి అని చెప్పాను. అలాంటి షాపు సారనాథ్లో ఉందంటండి. ఆ డ్రైవర్ చెప్పింది ఏంటంటే, యూపీ గవర్నమెంట్ది ఇది ఫ్యాక్టరీ, వాళ్ళే నేసి అమ్ముతారు, సొసైటీ అంటారు కదా, అదేను ఫ్యాక్టరీ షాపు 2 అక్కడేను
బయట షాపుల్లో కన్నా ఇక్కడ 600, 700 రూపాయలు తక్కువ ఉంటాయి అని చెప్పాడు. అంటేనండి బయట అంటే కాశీలో షాపులోని. మనము సొసైటీ చీరలు అంటాం చూడండి, ఆ టైప్ ఏమోలే అనుకున్నాం మేము అతను చెప్పిన మాటలను బట్టి. సరే కాశీ వచ్చాం కదా, వచ్చిన వాళ్ళము తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సిన 3 వస్తువుల్లో ఒకటి బెనారస్ పట్టు వస్త్రం ఉంది కదా, తీసుకోవాలనుకున్నాం కదా అని షాపుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నామండి. అప్పటికే ఒకటయింది. మేము 2:30కి వేరే ప్రోగ్రాం పెట్టుకున్నాము. నమో ఘాట్‌కు వెళ్తే 2:30 కల్లా అక్కడికి వెళ్ళలేమోనని స్కిప్ చేశాము. నమో ఘాట్ ఫోటో పాయింట్ అండి. ఫొటోస్‌కు చాలా బావుంటుందంట. చూడలేకపోయాము. సారనాథ్ వీడియో అయితే ఇంతేనండి. కాశీలో 2 రోజులు ఉన్నట్లయితే సారనాథ ఆలయాన్ని తప్పక దర్శించుకోండి. నెక్స్ట్ వీడియోలో అయోధ్య ఎలా వెళ్ళాలి, ఆలయాల దర్శన మొదలగు విషయాలు చర్చించుకుందాం. ఉంటానండి మరి.